చదువయ్యా, అక్కడ ఏముంది చదువయ్యా. ఒక నిమిషం ఆగుతావా? ఆగుతా. దేవుడు 29 వచనం, దేవుడు ఇదిగో భూమి మీదన విత్తనములు ఇచ్చే ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చే ప్రతి వృక్ష ఫలము ఇక ఒక నిమిషం ఆగు. ఇదిగో 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడు చూపులకు రమ్యమైనది, ఆహారములకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్య జీవవృక్షమును కామ, గుర్తుపెట్టుకోండి, ఆ తోట మధ్య జీవవృక్షమును కామ మంచి జీవునిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించి. కామ ఎందుకు పెడతాడు? 2 అనే కదా, పులి స్టాప్ అయితే అక్కడతో ఎండ్ అయిపోవాలి. కామ అంటే 2 అంటే అది కాకుండా ఇక్కడ ఉందని. ఓకేనా? ఆడ 2 విషయాలు ఉన్నాయి. అక్కడ అవ్వ సాధారణ మాటలకి మైపోయి తను ఒక ఊహలో ఉండి కాదు, బట్టలు కట్టుకున్నప్పుడు దేవుడి ముందర బట్టలు ఇప్పుకొని తిరగటం బెటరా, బట్టలు కట్టుకొని తిరగటం బెటరా దేవుడి ముందర? నీ ఉద్దేశం ఏంటి? అడిగావు నువ్వు, తర్వాత మళ్ళీ క్వశ్చన్ అడుగు, నన్ను చెప్పి. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు దేవుడు ఎవడైనా సరే, ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న ముందరంటే మా అమ్మ మనం బట్టలు ఇప్పుకొని మనం తిరగలేం కదా. చండాలంగా బట్టలు ఇప్పుకొని తిరుగుతుంటే సాతానుకు బాధేసి అవ్వ నువ్వు బట్టలు కట్టుకో, యోహా చూసి ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పి బట్టలు కట్టించాడు అక్కడ. భయ్యా ఒక్క నిమిషం ఆగు భయ్యా, నువ్వు తొందరగా తొందర కాదు భయ్యా. ఎంత చండాలం బట్టలు ఇప్పుకొని దేవుడి ముందు తిరగటం ఏంది భయ్యా? ఇది ఎంత దరిద్రం ఇది అసలు. ఒక్క నిమిషం ఆగు. అది కాకుండా ఇప్పుడు యూదాను తామర యూదా ఓనాను ఉంటాడు. యోనాను బూకులో వీర్యం వేయలేదని చెప్పి వాళ్ళ అక్కడ ఉన్న యోనాన్ని చంపేస్తాడు. ఒరే బాబు నేను లోపలేమి నువ్వు బయట వేసావు వీర్యం అని అక్కడ కూడా చంపేస్తాడు. ఏంటైనా ఇప్పుడు సెక్స్ చేసుకుంటుంటే ఎంజాయ్ చేయటం చూస్తున్న మీ దేవుడి యొక్క లక్షణాలు ఏంటి ఇవన్నీ దరిద్రంగా? ఒక క్వశ్చన్ అడుగు, నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తాను. ఏం టాపిక్ డైవర్ట్? దరిద్రం ఇంత దరిద్రం పెట్టుకొని ఇప్పుడు ఒక క్వశ్చన్ తెలుసుకో, లేదంటే ఏంటయ్యా బాబు? నేమో బట్టలు ఇప్పుకొని తిరుగుతుంటే మా దేవుడు గొప్పడని చెప్తే నేను ఎట్లా నమ్మాలి దాన్ని? ఇంకా నాకు అసహ్యం వేస్తుంది ఆ మాట అంటుంటే. ఇప్పుడు ఆదామావ బట్టలు వేసుకొని తిరిగితే దేవుడికి వచ్చిన అభ్యంతరం ఏంటి? నాకు తెలియకుండా తిప్పుకొని తిరగాల ఏంటి దేవుడు ముందర, యెహోవా ముందర? ఒక్క నిమిషం ఆగుతావా? క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ తెలియాలా? ఏం ఆన్సర్ బాబు? ఏమో ఇంత దరిద్రంగా పెట్టుకొని కాదు, బట్టలు ఇప్పుకొని తిరుగుతుంటే బట్టలు కట్టుకోమన్న సాతాన్ దేవుడిని నువ్వు ఎందుకు దూషించారు మీరు? నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? ఒక వస్తువు క్వాలిటీ ఎలా అనుకుంటావు? ఒక వస్తువు ఫాల్ట్ అని ఎలా అనుకుంటావు? కాదు స్వామి, నువ్వు బట్టలు కట్టుకోవడం ఇప్పుడు కాదు. ఒకటి ఆలోచించు. ఇప్పుడు ఆదాము చిన్నపిల్ల పెద్ద పిల్ల? నేను చదువుతా విను, ఆది కాండము. నేను అడిగిందని చెప్పు. ఇప్పుడు అవ్వ అనేది చిన్నపిల్ల, వయసు వచ్చిన మనిషి ఏంటండి? ఇప్పుడు అవ్వ అనే ఆమె వయసు వచ్చిన మనిషి చిన్నపిల్ల? భయా నువ్వు నన్ను చదువు, నేను ఇందాక క్వశ్చన్ అడిగావు, నువ్వు క్వశ్చన్ మీద క్వశ్చన్ పోతున్నావు కానీ ఇప్పుడు దీనికి అడిగిందని చెప్పి ఇంకేమొద్దు. అవ్వ చిన్నపిల్ల, వయసు వచ్చిన ఆడ మనిషి? నేను దానికి కూడా ఆన్సర్ చెప్తాను. ముందు ఒక క్వశ్చన్ అడిగావు, దానికి ఆన్సర్ చెప్పలేను. దీనికి చెప్పు చాలు, నువ్వు దీనికి చెప్పు. వయసు వచ్చిన ఆడపిల్ల లేకపోతే ఆమె వయసు రాని చిన్నపిల్ల? సరే దానికి చెబుతాను, నువ్వు వాటికి అంగీకరిస్తున్నావా? అంటే నువ్వు తప్పు కదా. తప్పు కాదు. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఆ బట్టలు ఇప్పుకొని ఈ దేవుడు మనం తిరుగుతుంటే ఎంత దుర్మార్గం అది నువ్వు ఆలోచించు. అదే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు ఒప్పుకుంటావా అట్లా? నువ్వు ఒప్పుకుంటావా? భయా ఒక్క నిమిషం ఆగు. అదే అది 17 బాబు అడిగింది అని చెప్పయ్యా. నువ్వు ఇవన్నీ కాదు, బట్టలు ఇప్పుకొని ఒక ఆడది తిరుగుతా ఉంటే యెహోవా ముందర, అది ఎంత దరిద్రం అది. దాన్ని అసలు నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతున్నాను నేను చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు సృష్టించేటప్పుడు అయ్యా కాదయ్యా, సృష్టించిన తర్వాత సంగతి అసలు బట్టలు కట్టాలి కదా అంటున్నాను. నీకు అర్థంగా? ఇప్పుడు అవ్వ ఉంది, అవ్వకేంటి సళ్ళు వచ్చి ఉంటాయి, కింద వెంట్రుకలు వచ్చి ఉంటాయి, కింద డేట్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అవుతా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా ఆడకి. అలాంటి ఆమెను బట్టలు లేకుండా దేవుడు చూడటం ఏం దరిద్రంగా? వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు, వాళ్ళిద్దరు సెక్స్ చేసుకుంటారు. దేవుడే చెప్పాడు కదా, ఆదాం పుట్టగానే వాళ్ళిద్దరు భార్యాభర్తలు అని చెప్పాడు కదా, వాళ్ళిద్దరు సెక్స్ చేసుకుంటారు. టాపిక్ డైవర్ట్ చేస్తున్నాను. టాపిక్ డైవర్ట్ అయ్యా బాబు? ఇంత దరిద్రం పెట్టుకొని ఇంకా టాపిక్ డైవర్ట్ ఇంకా నువ్వు సమర్థిస్తా ఉన్నావు. ఇంకా
ఆన్సర్ ఎలా అనుకుంటావు? నీదే రైట్ అని ఎట్లా అనుకుంటున్నావు? నువ్వు ఆన్సర్ ఇప్పుడు చెప్పనీయకుండా అవ్వ ఆదాం బట్టలు లేకుండా తిరిగారా లేదా? ఫస్ట్ చెప్పు నువ్వు నాకు. చదువుతూనే ఉన్నా, అదేగా చెప్పని అంటే నువ్వు తప్పకుండా మళ్ళీ ఏదేదో మాట్లాడుతావు సరే ఎందుకు? చెప్పు, ఇప్పుడు చెప్పు. అప్పుడు అవ్వ వయసు వచ్చిన పిల్ల కాదా చిన్న పిల్ల? చెప్పనే బాబు, నువ్వు చెప్పు. అడిగావు కదా, చెప్పు. అడిగా నాకు అడిగిన దాన్ని చెప్పు, నువ్వు వేరే ఏదేదో చెప్తే నాకు అనవసరం. వెళ్తున్నావు ఒకటి గుర్తు పెట్టుకో, ఇంకో క్వశ్చన్కి వెళ్తున్నావు, ఇంకో క్వశ్చన్కి ఇప్పుడు వెళ్తున్నావు. సరే, ఇప్పుడు నాకు చెప్పు. అవ్వ అనే ఆమె బట్టలు ఇప్పుడు అవ్వ అనే ఆమె ఏంది బట్టలు కట్టుకుంది బట్టలు ఇప్పుకొని తిరుగుతుంది కదా, దీనిపై నీ అభిప్రాయం ఏంటి? దేవుడు సృష్టిని సృష్టించేటప్పుడు దేవుడి సంగతి కాదే, బట్టలు ఇప్పుకొని తిరిగిందా లేదా? తిరిగిందని ఒక మాట చెప్పు, నేను ఓకే అంటాను. దేవుడు ముందర బట్టలు ఇప్పుకొని తిరిగిందా లేదా అవ్వ అనేది చెప్పు. నువ్వు తిరిగిందని చెప్పు, ఓకే అంటాను. నేను తర్వాత సంగతి మనం మాట్లాడుకుందాం. నువ్వు చెప్పేది నేను వింటాను. నన్ను సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తాను, చేయట్లేదు నువ్వు. కాదు, నేను అడిగింది ఏంటి, బట్టలు ఇప్పుకొని తిరిగిందా అవ్వ అనేది అడిగా. నువ్వు అవునో కాదో చెప్పు నాకు ఫస్ట్, తర్వాత మాట్లాడదాం. నువ్వు తిరిగిందని ఒప్పుకుంటే తర్వాత టాపిక్ వెళ్ళిపోదాం. నువ్వు తిరగలేదన్నావు అనుకో, అప్పుడు దాని గురించి మాట్లాడదాం. భయ, నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు, మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగావు, మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తాను. నువ్వు నన్ను ఆన్సర్ చెప్పనే బాబు, బట్టలు ఇప్పుకొని తిరగడం తప్పు కదా అంటున్నా. అడిగే క్వశ్చన్ రైట్ ఉన్నప్పుడు సమాధానం చెప్పేటప్పుడు నేను ఫైనల్ గా నేను స్టిక్ అయి ఉన్నా. ఒక దేవుడు ముందర ఒక స్త్రీ బట్టలు ఇప్పుకొని తిరగడం అనేది నా దృష్టిలో తప్పు. మొగుడు పెళ్ళాం ఇద్దరు కూడా బట్టలు లేకుండా తిరుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పు. ఇంక నేనేం అడగాను నిన్ను, ఇంకా కొత్త క్వశ్చన్ రాదు నీకు. నువ్వు బైబిల్ చదివా లేదా? ఫస్ట్ ఆది కాండం ఫస్ట్ అధ్యాయం మొత్తం చదివావా? దాంట్లో మంచిగానే ఉంది, ఏమని? ఆయన దృష్టికి మంచిగానే ఉంది. దేవుడు కోరికలు ఉంటాయి అనగా అనుకో, మాకు సెక్స్ కోరుకుంటే దేవుడు ఎట్లా అవుతాడు? నేను చెప్తున్నది ఏంది నీకు అది కాదు, నాకు రిఫరెన్స్ చూపించి మాట్లాడు. నీ అభిప్రాయం వద్దు, నువ్వు రిఫరెన్స్ చూపించి మాట్లాడు. నేను బైబిల్లో అవ్వ ఆదాం బట్టలు లేకుండా తిరిగారని రిఫరెన్స్. ఒక నిమిషం నన్ను చెప్పని, ఒక నిమిషం. సెక్స్ ఫీలింగ్ ఉంటే ఒప్పుకోను. దేవుడికి అంత నీట్ గా మంచిగా ఉన్నది. ఆయన క్రియేట్ చేసినప్పుడు మొత్తం ఫస్ట్ అధ్యాయం ఆది కాండం ఫస్ట్ అధ్యాయం ఎందుకు కట్టలేదు? క్రియేట్ చేసినప్పుడు బట్టలు ఎందుకు కట్టలేదు? అది నీకు కనపడలేదా? మంచిగా దేవుడు బట్టలు లేకుండా ఎందుకు తిప్పాడు అవ్వ ఆదామని అడుగుతున్నా నేను. బాబు ఇప్పుడు అదిగా అంటుంది, మంచిగా చేసిన ఆయన దృష్టికి నీతిగా మంచిగా ఉండెను. ఏం మంచిగా అది కాదు, ఏం మంచిగా ఒక ఆడదాన్ని మగవాడిని బట్టలు లేకుండా చూడటం మంచిగానా నీ ఉద్దేశం? బాబు ఆ పళ్ళు తిన్నాక వాళ్ళకి అవగాహన వచ్చింది, పళ్ళు తినక ముందు రాలేదు, నేను తిన్నాకే వచ్చింది. పళ్ళు గురించి నేను పళ్ళు గురించి అడగట్లా, పళ్ళు గురించి తీసే, నాకు అది కాదు. ఒక ఆడదాన్ని మగోడిని ఒక తోటలో పెట్టి వాళ్ళిద్దరు సెక్స్ చేసుకుంటా చూసి ఎంజాయ్ చేయడం తప్పు కదా? దేవుడికి ఫీలింగ్ ఉంటే, సెక్స్ ఫీలింగ్ ఉంటే దేవుడు ఎందుకు అవుతాడు? అది దేవుడు అవ్వడు, నేనే ఒప్పుకోను. అలాంటప్పుడు బట్టలు కట్టాలి స్వామి. దేవుడు పళ్ళు తిన్నాక వచ్చాయి, ఫస్ట్ తిన్నాక ముందు రాలేదు. నువ్వు అన్నావు ఆయనకి ఫీలింగ్స్ ఉన్నావు అన్నావు, ఫీలింగ్స్ లేనప్పుడు బట్టలు కట్టాలి మరి. అసలు అవసరమైంది దేవుడి దృష్టికి మంచిగా నీతిగా పళ్ళు తిన్నాక మంచి చెడు తెలిసింది. పళ్ళు తినక ముందు ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావు, నువ్వు కాదు. ఒక నిమిషం, బైబిల్ చదువు, అర్థమైంది. బైబిల్ చదవకుండా గుట్టిగా ఏదో ఒకటి మాట్లాడితే ఎట్లా చెప్పు? బైబిల్ చదువు. మంచిగా చేసిన అని అన్ని సార్లు క్వశ్చన్ చేస్తే నువ్వు దేవుడికి ఎలా అనుకుంటావు? నీకు ఫీలింగ్ ఉన్నాయి, దేవుడితో పోల్చుకుంటావా? దేవుడికి సెక్స్ ఫీలింగ్ ఉండదు. ఉంటే దేవుడు కాదు, నేను ఉంది. ఉంటే నేను అంగీకరించను. మరి సెక్స్ ఫీలింగ్ లేకపోతే, ఒక నిమిషం, సెక్స్ ఫీలింగ్ లేకపోతే ఒక చిన్న వచ్చిన సెక్స్ ఫీలింగ్ ఉందని నేను నిరూపిస్తా. ఏది ఇప్పుడు కన్యకు గర్భవతి కుమారుని కన్నా అదేనా? అది కాదు నువ్వు చెప్పుకుంటే అదేనా? మరి మనం పూనుకొని కుమారుని కన్నది సెక్స్ ఫీలింగ్ కాదంటావు, అంతేనా? అదేనా నీ క్వశ్చన్? చెప్పని శాంతం, నువ్వు అనుకుంటే ఎట్లా? నువ్వు అన్ని గుడ్డిగా వెళ్తున్నావు చూడు. మరి అంటే దేవుడు సెక్స్ ఫీలింగ్ ఉండిద్దా? అసలు అలా ఉంటే వాడు దేవుడే కాదు. ఆయన నీతిగా మంచిగా చేసిన చదవండి, బైబిల్ చదవండి. బైబిల్ చదివిన మాట్లాడు. యూదా ఇక్కడ ఓనాను సంతానం తన కాని ఎరిగిపోయినప్పుడు తన అన్న సంతానం కలుగజేయని రేతస్సును నేల విడిచి అతను చేసింది యెహోవా దృష్టి. ఇప్పుడు సెక్స్ ఫీలింగ్ లేకపోతే లోపల వీర్యం లేదని చెప్పి ఎందుకు చంపేశాడు ఆయన? ఎక్కడుందో చెప్పు. ఆది కాండము 38వ అధ్యాయము 9-10 వచనాలు చదువు.